ఇక రాజకీయాలకు నేను గుడ్ బై చెప్పేస్తున్నాను అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇవే నాకు చివరి ఎన్నికలు అంటున్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనని, నేను వ్యక్తిగత దూషణలకు దిగబోను అంటున్నారు. ఉన్న సమయంలోనే ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారైన తప్ప మరో ఉద్దేశం లేదని, గత 21 నెలలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కడియం శ్రీహరి చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మనందరికీ తెలిసిన విషయమే, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మందిలో కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు మనం చూస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్లోనే గత 21 నెలలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇవే తనకి చివరి ఎన్నికలని, కేవలం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని చెప్తున్నారు. వ్యక్తిగత దూషణలకు తాను దిగబోరు అంటూ చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన మీద వ్యక్తిగత దూషణలు చేసిన వాళ్ళని మనం చూసాం ఆయన గురించి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవాలని తీవ్రంగా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉండాలనే దానికి సంబంధించి స్ట్రాటజీస్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారింది. జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఏమన్నా కొంచెం హర్ట్ అయి ఉన్నారా, లో ఫీల్ అవుతున్నారా, ఏంటి గందరగోళం అనేటువంటి ఇదిలో, ఒక స్థితిలో, మానసిక స్థితిలో ఉన్నారా అనేటువంటి ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు 21 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే ఆయన క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చెప్పిన నేపథ్యంలో రేపు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, బీఆర్ఎస్కి ఇప్పుడు ఇది ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేసేది లేదు. ఇది నా చివరి ఎన్నికలని ఆనాడే చెప్పాను, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇవి నా చివరి ఎన్నికలు. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేసేది లేదు. ఇది నా చివరి ఎన్నికలని ఆనాడే చెప్పాను, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇవి నా చివరి ఎన్నికలు. రైట్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా తెలుసుకుందాం. ఇవే నాకు చివరి ఎన్నికలు, నేను ఆనాడే చెప్పాను, నేను అదే మాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అంటూ ఆయన చెప్తున్నారు. ఈ మాటల ఉద్దేశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు అనేది చాలా కీలకంగా మారింది. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. వెంకటరత్నంతో మాట్లాడదాం. వెంకటరత్నం, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే కడియం ఏ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఆయన వ్యాఖ్యలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓవైపు ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నానని కూడా ఆయన ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్కి అస్త్రంగా మారే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రేపు ఒకవేళ నిజంగా ఏదైనా అనర్హత వేటుపడితే నేను పోటీ చేయనని చెప్పే ఉద్దేశమా? ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి ఆయన వ్యాఖ్యలను? నందు, మొన్న తాటికొండ రాజయ్య అంటే పాదయాత్ర చేసినప్పటి నుండి కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కడియం శ్రీహరిపై చేసినటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి చాలా మనసు నొచ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే కొద్ది రోజులుగా కూడా ప్రెస్ మీట్లు జరిగినా కానీ బయటికి రాలేక కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతానికైతే నిన్న హనుమకొండలో, ఈ రోజు ఇక్కడ స్టేషన్ గణపు నియోజకవర్గంలోని రైతు వేదికల వద్ద కూడా కొన్ని మీడియా సమావేశంలో కూడా మాట్లాడుకుంటూ ఒక నిర్వేదాన్ని కూడా మనం వెలగక్కినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అతను మాట్లాడినటువంటి మాటలు కనుక చూస్తే, ఎప్పుడైనా సరే ఇక్కడ కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తి. నియోజకవర్గ ప్రజల్ని కనుక దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ పార్టీ మారాను అంటే కాంగ్రెస్ తోటే ఉంటున్నాను, ఇక్కడ ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే దాని యొక్క ఎన్నికలు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం నియోజకవర్గ అభివృద్ధి ఒక పరిమితంలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చినటువంటి మాట కోసము ఖచ్చితంగా నేను పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి నేను దీన్ని ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి విధంగా నేను ఎప్పుడు ఫీల్ కావట్లేదు. నియోజకవర్గం ఎందుకంటే ఇది నా చివరి ఎన్నికలు కాబట్టి నియోజకవర్గ ప్రజల కోసమే నేను ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఇట్లా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు కూడా తను మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా ఇది నా చివరి ఎన్నికలని చెప్పడం కూడా చాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతాయి అన్నటువంటి కోణంలో కూడా చాలా వరకు ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుంది. ఇప్పటికే దీనిపై వెంకటరత్నం, పక్క పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్లోకి వచ్చామంటే ఎక్కడ అనర్హత వేటుపడుతుంది అనేటువంటి భయంలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో కడియం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే నేను కాంగ్రెస్లో ఉన్నాను 21 నెలల నుంచి అని చెప్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? రిస్క్ ఉందని తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? లేదంటే ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేద్దామని ఉద్దేశమా? ఎలా చూడాలి?
అయితే ఇప్పటి వరకు కడియం శ్రీహరి మాట ఒకసారి మాట్లాడిందంటే తాను ఎప్పుడు వెనక్కి తీసుకోలేదని చెప్పి అంటున్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కాంక్షించే తన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి అన్నారు. అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు కూడా ఇదే నా చివరి ఎన్నికలు అన్నటువంటి ఆలోచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా తను గత కొద్ది కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటు నియోజకవర్గ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కడియం శ్రీహరి తను మాత్రం ఒక్కడు వెళ్లి పదవులు అనుభవిస్తున్నారు, కానీ మా పరిస్థితి అనేది కూడా అంతర్గతంగా లోపల అంటే కొంత కాంగ్రెస్ పార్టీలో అంతర్మాత్రం కూడా మొదలైనటువంటి ఆ పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికల అంశం కూడా తెరపైకి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం తను ఎక్కడున్నా అని చెప్పి స్పీకర్ కు వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత మళ్ళీ కడియం శ్రీహరి ఒక్కడు మాత్రమే వివరణ ఇచ్చుకోలేకపోవడంతో నిన్న మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఒక పూర్తి సమాధానం అయితే రాలేకపోయారు. ఇప్పటి వరకు ఎవరితో ఉన్నారు, అసలు ఏ పార్టీలో ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినప్పుడు ఇక్కడ అభివృద్ధి వైపు తానున్నాను, ఇదంతా స్పీకర్ అంశంలో ఉంది కాబట్టి ఆ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, అప్పుడు స్పీకర్ మాత్రమే తన ఏ పార్టీలో ఉన్నారని చెప్పడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉప ఎన్నికల వస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయన్న దాని మీద కూడా తను ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఒక సర్వే పెట్టిన తర్వాత 2-3 సార్లు సర్వే నిర్వహించిన తర్వాత కూడా ఆ సర్వే ఫలితాలు కూడా తనకు అనుకూలంగా రాలేదన్నట్టుగా స్పష్టమవుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా ఉన్నటువంటి తాను ఎన్నికల్లో పోటీ చేసి చివరి మజిలీలో ఓడిపోతే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేశారన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఆ నివేదనతో ఇదే నా చివరి ఎన్నికలు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేసి ఆ మీడియా సమావేశంలో ఆ ముందస్తు ప్రిపరేషన్ గా కూడా తనకు చెప్తున్నట్టుగా తన సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నటువంటి ఎన్నికలు అంటే గతంలో నేను చెప్పాను ఇదే నా చివరి ఎన్నికలు అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. అంటే గతంలో ఆల్రెడీ గెలిచింది అని చివరి ఎన్నికలు అంటున్నారా? ఒకవేళ రేపు ఏదైనా బై ఎలక్షన్ వస్తే అది లాస్ట్ ఎన్నికలు కాబోతుంది అనే ఉద్దేశంలో చెప్పారా? గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఇది నా చివరి ఎన్నికలు, ఎందుకంటే అందుకే నా కూతుర్ని రంగంలోకి దించుతున్నానని చెప్పి పార్లమెంటు అభ్యర్థిగా తన కూతుర్ని అంటే రాజకీయ అరంగేట్రం చేయించి తను ఇక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఎన్నికల ముందే చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటే మాత్రం ఇది కూడా నేను ఒకవేళ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటే తను ఇది కూడా నేను మళ్ళీ రాజీనామా చేస్తే కనుక మళ్ళీ పోటీ చేయనన్నటువంటి యాంగిల్లో కూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ గెలుస్తారా గెలవడా అన్నటువంటి ఒక అపనమ్మకం కూడా ఉండేటువంటి పరిస్థితి. ఒకవేళ ఓడిపోతే చివరి చరమాంక రాజకీయ దశలో ఓడిపోయానన్నటువంటి అపవాదు నాకు ఉండకూడదన్నటువంటి ఒక ప్రీ ప్లాన్ తోటి తను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇదే గనక జరిగితే ఉప ఎన్నికలు కనుక వచ్చేది ఉంటే తన కడియం శ్రీహరి మరో కూతుర్ని కూడా రంగంలోకి దించేటువంటి ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి సన్నిహిత వర్గాల ద్వారా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మొత్తానికి తన రాజకీయ విరమణకు కూడా అంతా సిద్ధం చేసుకుంటున్నట్టుగానే ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ తను చెప్పేది మాత్రం నియోజకవర్గ అంటే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నేను వాటిని పట్టించుకోను, ఇప్పుడు ఉన్నటువంటి పదవీ కాలాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటాను, ఒకవేళ అనర్హత వేటు పడితే మాత్రం దాని ప్రకారం నిర్ణయం తీసుకొని ఒకవేళ అంటే పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఇక తను పోటీలోకి పాల్గొనను అన్నటువంటి మెసేజ్ ఇప్పటి నుండే ఇక్కడ ఉన్నటువంటి మీడియాకు అలాగే నియోజకవర్గాల ప్రజలకు కూడా ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఈ వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవచ్చు. నందు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకటరత్నం. మొత్తం మీద కడియం వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎలా అర్థం చేసుకోవాలి కడియం వ్యాఖ్యల్ని? ఆయన ఒక్క విషయంలో మాత్రం క్లియర్గా ఇక్కడ మనం ఒప్పుకోవాలి, 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 మందిలో 8 మంది మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతున్నటువంటి డ్రామా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం మాత్రం చాలా క్లియర్గా 21 నెలలుగా నేను కాంగ్రెస్లో ఉన్నాను అని చెప్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. ఆయనంత ధైర్యంగా చెప్పడం అనేది సాధారణ విషయం కాదు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు చెప్పలేని పరిస్థితుల్లో కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో. కాకపోతే ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇవే నా చివరి ఎన్నికలని నేను గతంలో చెప్పాను, ఆ మాట కట్టుబడి ఉన్నాను అంటున్నారంటే గతంలో ఆల్రెడీ జరిగినటువంటి ఎన్నికలను అనాలా, లేకపోతే ఇప్పుడు రాబోతున్నటువంటి ఒకవేళ రేపు అనర్హత వేటు పడితే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని ఉద్దేశించి అన్నారా? ఇక నేను చెయ్యను అని చెప్తున్నారు. ఈ కోణంలో చూస్తే గతంలో జరిగినటువంటి ఎన్నికలే చివరి ఎలక్షన్స్ అనే కోణంలో కనుక చూస్తే రేపు ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని నిలబెడతారు అనేటువంటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఇప్పటికే రాజయ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడ ఏదో కొంత ప్రచారం చేసుకుంటున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, కడియంను ఉద్దేశిస్తూ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు అనేది కూడా కనపడుతుంది. ఇంకా ఇంత ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత, ఇంత ఓటమి ఎరుగని నాయకుడిగా ఇన్ని రోజులు ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ పంచాయతీ అని చెప్పేసి అనుకొని ఆయన సైలెంట్ అవుతున్నారా?
వయసు రీత్యా కానీ అనుభవం రీత్యా కానీ ఇక చాలని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారా? ఈ ఇప్పుడున్నటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ జోలి వెళ్ళాలని ఆయన అనుకోవడం లేదా? లేదంటే ఆయన కుటుంబ సభ్యులు ఆయన డాక్టర్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారా? ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. కడియం వ్యాఖ్యలు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? కామెంట్ చేయండి. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ మళ్ళీ పోటీ చేసేది లేదు. ఇది నా చివరి ఎన్నికలని ఆనాడే చెప్పాను, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇవి నా చివరి ఎన్నికలు. నేను అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.